ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. Welcome to KCC News. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. జిల్లాకి ఒక వేద పాఠశాల ఏర్పాటు చేయాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. త్వరలో అందుబాటులోకి డైరీ ఫారం, రైతు బజార్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. PMGSV స్కీమ్ గ్రామీణ భారత్ ఉన్నతికి దోహదం. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఉద్ఘాటన. భిక్షాటనం, ట్రాన్స్జెండర్స్ కు సమగ్ర పునరావాసం కల్పించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనపర్తి మండలం పెడపర్తిలో శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మశ్రీ యలమంచలి కృష్ణమూర్తి శివాచార్య ఆచార్యుల ఆధ్వర్యంలో 41 రోజుల పూజా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ రుద్రయాగం, చండీయాగం, నవగ్రహ యాగం, మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, పూర్ణాహుతి హోమం, స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, పద్మావతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరింట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్, తూర్పుగోదావరి జిల్లా కూటమి నాయకులు బ్రహ్మశ్రీ యలమంచలి కృష్ణమూర్తి శివాచార్య ఆచార్యులకు కనకాభిషేకం చేసి సత్కరించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు, పద్మావతి దంపతులు మరియు కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్, బ్రహ్మశ్రీ యలమంచలి కృష్ణమూర్తి శివాచార్య ఆచార్యులు, వారి శిష్య బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ మండల కూటమి నాయకులు, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడలో డైరీ ఫారం, రైతు బజార్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడించారు. రెవెన్యూ కాలనీలో కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన పాలకవర్గ సభ్యులతో ఆయన మాట్లాడారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, వైస్ చైర్పర్సన్ దేవి, డైరెక్టర్లు సుంకర సురేష్, బొత్సదాసు, బుజ్జిబాబు, కార్యదర్శి బి విజయరామరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డైరీ ఫారం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైతు బజార్ను ఏఎంసీ పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ JNTU అల్యూమినియం ఆడిటోరియంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో JNTU సహకారంతో ఏర్పాటు చేసిన 2 రోజుల సెమినార్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ చీఫ్ బి బాలునాయక్, JNTU VC CSRK ప్రసాద్, ప్రొఫెసర్ ప్రసాద్ రాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఈ PMGSY స్కీమ్ గ్రామీణ భారత్ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకాన్ని తాను చదువుకున్న రోజుల్లో చాలా కీలకమైన పథకంగా భావించేవారమని ఆయన తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన రోడ్లను, ఇతర ప్రాజెక్టులను ఇప్పుడు తిరిగి పరిశీలించాలన్నారు. ప్రస్తుత జనాభా ఉన్న అవసరాలు దృష్టిలో ఉంచుకుని
రీలైనింగ్ రోడ్లను వెడల్పు చేయడం వంటి ఇతర అంశాలు బలోపేతం చేయడంపై ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. 2 రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్ ను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ బాలు బి నాయక్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా EPMGSY పథకం ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి రహదారి సౌకర్యం కల్పించడం తమ పంచాయతీరాజ్ శాఖ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. JNTU VC CSRK ప్రసాద్ మాట్లాడుతూ తాను వరంగల్ RECగా ఉండగా రాష్ట్ర టెక్నికల్ ఏజెన్సీ ద్వారా వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లకు సాంకేతిక సహకారం అందించడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ SC AVS శ్రీనివాస్, అమలాపురం SC P రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా SC బాలకృష్ణ, P పృథ్వీరాజ్, APPRG ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. రైట్ టైం 25 years అయిపోయింది. అగైన్ సెకండ్ లేయర్ స్ట్రైట్ అని కానీ ఆర్ ద విడ్త్ కొంచెం పెంచి సెకండ్ లేన్ అంటే 3.5 వేస్తున్నామా 3.5 వేస్తున్నాం 3.5 వేస్తాం. ఆ గ్రావెల్ అంతా వేసి బౌన్స్ కూడా చేయట్లేదు. ఐఎమ్ నాట్ రైట్, బౌన్స్ ఎక్కువ చోట్ల చేస్తున్నాం. సో ఐ థింక్ ఇట్ ఇస్ ద రైట్ టైం. 25 years అయినందుకు వీ షుడ్ రీలుక్ ఇంటూ దట్ ప్రాజెక్ట్. సింగిల్ లేన్ మర్చిపోయి డబుల్ లేన్ చేయాలి. 25 years బ్యాక్ ఉన్న ట్రాఫిక్ వేరు, ఇప్పుడున్న ట్రాఫిక్ వేరు. ఇప్పుడున్న అవసరం దానికన్నా అట్లీస్ట్ ఏదైనా గ్రావెల్తో నీటి వేసేయడం బెటర్ అనిపిస్తుంది చాలా సార్. ఆ క్వాలిటీ ఆఫ్ రోడ్ మనం మెయింటైన్ చేయక సింగిల్ లేన్ రోడ్స్లో ఐ ఫెల్ట్ మన పర్పస్ ఆఫ్ ద ఎంటైర్ స్కీమ్ ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎస్పెషల్లీ ఆంధ్ర లాంటి ఫార్వర్డ్ స్టేట్స్ మనం ఉపయోగించుకోలేకపోతాం. అఫ్ కోర్స్ మన స్టేట్లోనే చూస్తే ఎక్సెప్ట్ ASR అంటే మోర్ ఆర్ లెస్ మన దగ్గర ఒక 2 విలేజెస్ ఉన్నాయి. దట్ టు పార్ట్ ఆఫ్ దట్ IPD ఏరియా అందులో వాడుకోవడం. సో దట్స్ మై ఫ్రాంక్ ఒపీనియన్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్. చాలా మంది మేము ప్రాజెక్ట్ స్కీమ్ స్టార్ట్ అవ్వకముందు ఉండేవాళ్ళు. అంటే ఐ థింక్ ఐ సీ లాట్ ఆఫ్ యంగ్ ఫేసెస్. సో అందరికీ దాదాపు ప్రాజెక్ట్ 10 years తర్వాత జాయిన్ అయిన ఫేసెస్ ఉన్నాయి చాలా వరకు. సో అట్లీస్ట్ నేను చదువుకున్నప్పుడు అయితే దిస్ ఇస్ వన్ స్కీమ్ విచ్ ఈస్ వెరీ పాపులర్ అండ్ వెన్ ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ విచ్ హాస్ యాక్చువల్లీ connected lot of villages. So that much is true. So we should all respect the scheme for that, but we should relook at new way of implementing the scheme. The old way is not working as simple as that. So I have a very strong opinion on this scheme. So this is what I believe. So thank you so much for inviting me and thank you so much. మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం, ట్రాన్స్జెండర్స్ తమ వృత్తుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన పునరావాసం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. భిక్షాటనం, ట్రాన్స్జెండర్స్ కు సమగ్ర పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధి సంస్థ కోసం మార్జినలైజ్డ్ ఇండివిజువల్ సపోర్ట్ పథకంపై కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సాంఘిక సంక్షేమ రోజువనం ట్రస్ట్ CEO ఎడ్విన్ ఆంటోనీలతో సమావేశం నిర్వహించి మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటన చేసేవారు, ట్రాన్స్జెండర్స్ వివరాల సేకరణ, పునరావాసం కల్పన, జీవనోపాధి, నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం, ట్రాన్స్జెండర్స్కు సమగ్ర పునరావాసం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధి సంస్థ కోసం మార్జినలైజ్డ్ ఇండివిజువల్ సపోర్ట్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకాన్ని కాకినాడ జిల్లాలో సమగ్రంగా అమలు చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో భిక్షాటన చేసేవారు, ట్రాన్స్జెండర్స్ను గుర్తించి వారికి సరైన పునరావాసం, సుస్థిర జీవనోపాధికి అవసరమైన వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ కల్పించడం ద్వారా సాధారణ పౌరులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఇందుకు భిక్షాటనం, ట్రాన్స్జెండర్స్ గుర్తింపుకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఢిల్లీకి చెందిన రోజువనం ట్రస్ట్ CEO ఎడ్విన్ ఆంటోనీ కార్యక్రమం అమలు, లబ్ధిదారుల శ్రేయస్సు, సేవల విస్తరణ, అవగాహన కార్యక్రమాల బలోపేతం వంటి అంశాలను ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ JD శోభారాణి, కాకినాడ నగరపాలక సంస్థ ADC KT సుధాకర్, మెప్మా PD M ప్రియంవద, కాకినాడ నగరపాలక సంస్థ సెక్రటరీ లక్ష్మి, TPRO శైలజ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరి, ప్రతి ఉద్యాన పంటలను పండించిన రైతులు మొంతా తుఫాన్ కారణంగా తీవ్ర నష్టాల పాలయ్యారని, కూటమి ప్రభుత్వం వెంటనే రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు. మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అలాగే కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు రైతులతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శాఖ రామకృష్ణ, బోడకొండ, తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోకల ప్రసాద్, రాజల నాగేశ్వరరావు, బాబీ, భవానీ, కేశబైన గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా కూడా రైతాంగం మీద దృష్టి పెట్టకుండా కూడా పరిపాలన చేస్తా ఉన్నాయి. ఇవాళ మేము రైతు పొలాల వైపు పర్యటన చేస్తే రైతు ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నారో మేము గమనించడం జరిగింది. ఇక్కడ డిసెంబర్ నెల వస్తున్నా కూడా ఇంకా రైతాంగం ధాన్యాలతో మగంలోనే ధాన్యాలతో ఉన్నాడంటే ఇక్కడ ఆదిలోనే నీరు ఎద్దడి ఏర్పాటు జరిగింది. రెండోది ఎరువులు కొరత వల్ల ఈ డిసెంబర్ నెల వరకు కూడా ఇంకా ధాన్యం కొనుగోలు చేయలేదు. రైతు భరోసాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇవాళ సిపిఐ పార్టీ తరఫున స్థానిక అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వర్తించాం. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం దిగొచ్చి మిగిలిన ధాన్యం కొనుగోలు చేయకపోతే భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తాం. దిగుబడి కూడా 40 బస్తాలు వచ్చే దిగుబడి 20 బస్తాలకే పడిపోయింది. అయినప్పుడు కూడా ఆ రంగు కూడా మారిపోయి రైతులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది రైతులు కొనడానికి కానీ బిల్డర్లు రావటం లేదు, అలాగే ప్రభుత్వం కూడా రావటం లేదు. వెంటనే ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని రైతులకి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అలాగే స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలి రైతులకి. అలాగే ఆక్వా రైతులు కూడా చాలా నష్టపోయారు. ఆక్వా రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. ఈ సమస్యల మీద నిరంతరం రైతు సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్పేసి మరో పక్క పాలకులు చెప్తున్నారు రైతే వెన్నెముక్క, రైతుకి ఏ సమస్య రామో అని చెప్తారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ నిరంతరం ఏం మాట్లాడుతూ ఉంటారు, రైతులతో ఫోటోలు దిగుతూ అనేక కబుర్లు చెప్తారు. కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ఇప్పటికీ రైతులు చాలా గిట్టుబడి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తాము, మాకు ఓటు వేయమని చెప్పి ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది. కనీసం ఆ సిఫార్సులకి దిక్కే లేదు. అందుకని ఈ నేపథ్యంలో మేము ఒకటే కోరుతున్నాం, రైతుల ఉసిరు మంచిది కాదు. గతంలో రైతుల ఉసిరు వల్లే చాలా ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయినాయి. అలాంటి రైతాంగ ఉద్యమం పంజాబ్, చండీగఢ్ ఇలా రాష్ట్రం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో గడగలు ఆడించారు. నరేంద్ర మోడీ కూడా కిందకి దిగాడు. ఈ నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా రైతుల్ని ఆదుకోండి, రైతు భరోసా కింద వాళ్ళ కేంద్రాల వద్ద వరిదలను కొనండి, రంగు మారినా రైతు గిట్టుబాటు ధర ఇవ్వండి. లేకపోతే మాత్రం ఇది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పేదల వైద్య కళాశాలను ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలంటూ చేస్తున్న సంతకాల సేకరణ ఉద్యమం కాకినాడలో హోరెత్తించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 1,000,000 సంతకాల సేకరణ ఉద్యమం ముమ్మరంగా సాగింది. బుధవారం ఉదయం కాకినాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలనీ వద్ద పార్టీ నగర అధ్యక్షులు శంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన 1,000,000 సంతకాల కార్యక్రమం జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొనగా ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకినాడ నగరంలో ప్రజల వద్ద నుండి సేకరించిన 57,812 సంతకాల ప్రతులను కాకినాడ నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయానికి భారీగా బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు భూస్థాపితం చేయాలని చంద్రబాబు కుట్రతో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ద్వారపూడి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరిట డ్రామాలాడుతుందని ప్రజలకు అర్థమైందని వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో 7 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాగా కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వెల్లడించారు.
మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు తుంకర శివప్రసన్న సాగర్, మాజీ కూడా చైర్మన్ నాగిరెడ్డి చంద్రకళ, దీప్తి కుమార్, నల్లబెల్లి సుజాత, పసుపులెట్టి వెంకటలక్ష్మి, శంకర్, రాంబాబు, కార్పొరేటర్లు బన్నీ, కంపర బాబ్జీ, సంఘాని నందం, అజ్జు, అలీరాజుబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతకాలు చేయడం జరిగింది. ప్రతి వార్డులోనూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు సంతకాల సేకరణ చేసి ఆ కార్యక్రమానికి కాకినాడ నియోజకవర్గంలో సంతకాలు పెట్టేటువంటి 57,800 మంది సంతకాలు చేసినటువంటి పత్రాలని చాలా పవిత్రంగా భావించి ఆ పత్రాలను తీసుకెళ్లి జిల్లా ప్రెసిడెంట్ గారికి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడానికి ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో, వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ నుంచి ఇక్కడ పంపడం జరుగుతుంది. సిటీ ప్రెసిడెంట్ గారు, మా దీప్తి గారు, దీప్తి మేడం గారు అందరి ఆధ్వర్యంలో వెళ్ళి జిల్లా ప్రెసిడెంట్ గారికి జిల్లా ఆఫీస్ లో ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరిగింది. ఇందులో మంచి గమనించిన విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం పెట్టారు, జనసేన పార్టీ వాళ్ళు సంతకం పెట్టారు, ఏ పార్టీకి సంబంధించిన న్యూట్రల్స్ కూడా సంతకం పెట్టడం జరిగింది. కనుక చాలా స్వచ్ఛందంగా 57,800 మంది కూడా రియల్ గా చేసిన వాళ్ళం. ఎక్కడ అప్లికేషన్ ఫిలప్ చేసేసి ఏదో నామకారం చేసిన కార్యక్రమం అయితే కాదు. స్వచ్ఛందంగా ప్రజల ముందుకు సంతకం పెట్టారు. కనుక మంచి మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకి. కనుక ఫైనల్ గా నేను అందరినీ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో దయచేసి ప్రైవేట్ పరం చేయొద్దని కోరుకుంటూ వైద్యం, విద్య రెండు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనకి అందరూ మద్దతు తెలిపినందుకు సంతకం పెట్టిన ప్రతి వాళ్ళకి కాకినాడ నియోజకవర్గంలో కాకినాడ పట్టణం తరఫున, కాకినాడ పట్టణ ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. జాతీయ భావజాలానికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక చర్చలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొని భావోద్వేగ భరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వందే మాతర గీతం చరిత్ర, భారత స్వాతంత్ర సమరంలో దాని పాత్ర, అలాగే తన స్వస్థలం కాకినాడతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని సభలో వివరించారు. సరిగ్గా 102 ఏళ్ల క్రితం నవంబర్ 28, 1923లో నా స్వస్థలమైన కాకినాడలో ఒక దురదృష్టకరమైన సంగతి జరిగింది. అక్కడ భారతీయ జాతీయ కాంగ్రెస్ వారు ఏఐసిసి సమావేశాలను పెట్టడం జరిగింది. అక్కడ ఆ సమావేశంలో వందే మాతరం గీతాన్ని బహిష్కరించాలని చెప్పేసి అప్పటి భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ జవహర్ ఆ సభ నుండి వాకౌట్ చేశారు. ఆ చేయటం వలన అక్కడ వందే మాతరం గీతానికి జరిగిన అవమానంగా మేము భావించి ఈ గత నెలలో మేము అక్కడ వందే మాతరం గీతానికి 150వ సంవత్సరము ఉత్సవాలు అక్కడ చేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే అక్కడ మౌలానా ఆలీ పేరు మీద ఒక రోడ్డు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన అక్కడ ఎక్కడైతే బహిష్కరించిన చోట ఆయన పేరు పెట్టడం జరిగింది. గత నెల నవంబర్ 7న నా తోటి సభ్యులు రాధామోహన్ దాస్ గారు, మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము వందే మాతరం ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చేస్తుండగా దాంట్లో అక్కడికి వెళ్ళి ఆ పేరుని మౌలానా ఆలీ వీధి పేరుని మార్చి దాన్ని వందే మాతరం మార్గంగా మార్చడం జరిగింది. ఇది నాకు వచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది కేవలం రోడ్డు పేరు మార్పు మాత్రమే కాదు, ఇది భారత జాతీయ చైతన్యానికి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను. అయ్యా, ఈ నా స్వస్థలం కాకినాడ నుంచి దేశానికి వెళ్ళే సందేశం ఏంటంటే చరిత్ర మనల్ని విడగొట్టకూడదు, చరిత్ర మనల్ని కలపాలి. ఈ 150 ఏళ్ల వందే మాతరం వేడుకల సభలో పాల్గొనే ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వందే మాతరం, భారత్ మాతాకి జై. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యాన్ని మెడికల్ కళాశాలల్ని కుటుంబ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రైవేటీకరణ చేయడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి, తల్లిదండ్రులు, మేధావుల నుంచి వ్యతిరేకత వెల్లువలా పెల్లుబికిందని, ప్రజల తీర్పును ప్రభుత్వం శిరసావహించి జీవోను రద్దు చేయకపోతే ప్రజల నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగాగీత విశ్వనాథ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను పిఠాపురం పట్టణంలోని మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమం పార్టీ ఇన్ఛార్జ్ వంగాగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంతకాల సేకరణ పత్రాలను తరలించే వాహనాన్ని వంగాగీత విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంగాగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల దగ్గర మరి సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని రూపొందించి మాకు ఆ విధంగా పార్టీ అధిష్టానం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 50 వార్డులు, 2 మున్సిపాలిటీలో 50 వార్డులు, 3 మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించి వీధి వీధిన తిరిగి సంతకాల సేకరణ చేస్తే అందరూ కూడా స్వచ్ఛందంగా పెట్టడం జరిగింది. 2వ రోజుకి వెళ్ళేటప్పటికి ఒక చోట గుర్తించే చాలు అందరూ వారే వచ్చి సంతకాలు పెట్టిన కార్యక్రమం మేము చూసాం. ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు తరఫున ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేయాలి. మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ప్రజల పట్ల శ్రద్ధ ఉంటే, ప్రజాస్వామ్యంలో మీరు నెగ్గించిన ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే ఈ జీవోని రద్దు చేయాలి. ఆ విధంగా ఈ రోజు కార్యక్రమం 10వ తేదీన ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో సేకరించిన 50,000 సంతకాలని కూడా ప్యాక్ చేసి వాటిని పార్టీ ఆఫీస్ కు ఇప్పుడు అందించడం జరుగుతుంది. 15వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక ర్యాలీ కార్యక్రమాన్ని తీసి మన జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల సేకరించిన సుమారు 4 లక్షల పైన సంతకాలని మరి జిల్లా కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది. 17వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంతకాలన్నీ కూడా మరి తప్పనిసరిగా జీవోని రద్దు చేయాలని గవర్నర్ గారికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి, జర్నలిస్టులకి, అదేవిధంగా మీడియా వారికి, మా సోషల్ మీడియా వారికి, అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజల దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని స్వాగతం పలికి వివరాలు తెలుసుకుని సంతకం పెట్టి తప్పనిసరిగా ఇవ్వాలని ఆదరించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ఆడబడుచు వంగాగీత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇది ర్యాలీగా తీసుకుని వెళ్లి కాకినాడ జిల్లా ఆఫీస్ కి అందజేయడం జరుగుతుంది. జిల్లాలో క్రికెట్ క్రీడ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ పిఆర్ కాలేజ్లో క్రికెట్ క్రీడను సాధన చేస్తున్న క్రీడాకారులంతా కలిసి ఇటీవల కాకినాడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తలాటం హరీష్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్రికెట్ క్రీడ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలో అవార్డును అమలు చేసి క్రికెట్ అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పిఆర్ కాలేజ్లో క్రికెట్ సాధన చేస్తున్న క్రీడాకారులు, పిఆర్ కాలేజ్ గ్రౌండ్స్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 1985 నుంచి పిఆర్ కాలేజీలోనే వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడే సగం జీవితం అంతా ఇక్కడే నేను క్రికెట్ ఆడేవాళ్ళు. మేము అందరూ ఇక్కడ 85 నుంచి అలా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. ఇక్కడ ఎప్పుడు పిఆర్ కాలేజీకి ఏదో చేయాలి, కాలేజీలో చదివాను అన్నందుకు క్రికెట్ ఆడి ఈ రోజు ప్రెసిడెంట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మాకు పిఆర్ కాలేజీలో ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ ఉండాలని నాకు కోరుకుండేది. ఆ స్టేజ్ కూడా మా యూజర్ అసోసియేషన్తో మేము కొంతమంది నేను ఒక 5 లక్షలతో నేను ఈ స్టేజ్ నిర్మించాం. ఇది కూడా మన క్రికెట్ ఆడేవారికి, వాకింగ్ ఉన్న వాళ్ళకి, ట్రాక్ ఉన్న వాళ్ళకి, అందరికీ రన్నింగ్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. పిఆర్ కాలేజీలో ఇంకా మనం ఓల్డ్ స్టూడెంట్గా ఉన్నందుకు మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మన పిఆర్ కాలేజీ నుంచి ఈవేళ నేను ప్రెసిడెంట్ అయినందుకు మన తానా సతీష్ బాబు గారు, రాజ్యసభ ఎంపీ గారు, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా ఉన్నారు. ఈ రోజు మన క్రికెట్లో బాగా ఆడితే, ఇంటర్నేషనల్ ఆడితే ఎవరి జీవితమైనా చాలా మంది లాస్ట్లో రంజీ ట్రోఫీ ఆడిన అందరికీ జీవితం చాలా మంచి లైఫ్ సెటిల్ అయిపోతుంది.
మీరు అందరూ దీన్ని క్రికెట్ బాల్ నేర్తో కూడా మీరు ప్రాక్టీస్ చేసి మామూలుగా మన గ్రౌండ్లో నెక్స్ట్ చేస్తే మా తరపున ఎప్పుడు నేను ఎప్పుడు మీకు ఎంకరేజ్గా ప్రెసిడెంట్ కానీ మన సాంద్రశేఖర్ గారు ఆంధ్ర సెక్రటరీగా ఉన్నందుకు మా వల్ల మీకు ఎప్పుడు ప్లేయర్ ఎవరైనా సరే ఉన్న దాంట్లో చాయిస్ మీరు మీలాంటి ఎవరైనా కొంచెం ఊరైనా సరే క్రికెట్ మనం డెవలప్ చేసి మనకు చెయ్యాలనే ఉద్దేశం. మనం ముఖ్యంగా మన పేరకాల నుంచి ఇండియా టీంకి ఆడాలన్నది నాకు ఉద్దేశం. మీరు అందరూ దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఉంటాను. నేను అందరూ నాకు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. బీసీ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 18వ తేదీన కాకినాడ వీర్కమల్ థియేటర్లో నిర్వహించనున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర వాకింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి, రాష్ట్ర కార్యదర్శి పెంకేరాజులు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక కొండైపాలెంలో గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీబీ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి సినీ నటుడు సుమన్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు సొంటి నాగరాజు తదితర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. కాకినాడ జార్టీ గ్రాండ్ నుండి వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% అమలు చేయాలని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, జిల్లాలో బీసీలకు నామినేటెడ్ మరియు మంత్రి పదవి కేటాయించి ఈ విధంగా తీర్మానాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెంకే వెంకటలక్ష్మి, వేణుగోపాల్, శాంతి, పెంకే శివ, వాసంశెట్టి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మాతో ఓట్లు వేయించుకొని మాకు పదవులు ఇవ్వకుండా వాళ్ళు ఓట్ బ్యాంక్గా వాడుకుంటున్నారు. ఈ తదితర అంశాలపై చర్చించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మాకు ఇక్కడ బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కాకినాడ పార్లమెంట్లో, వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలని మొదలైన అంశాల మీద కూలంకుషంగా చర్చించి మా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తక్షణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మరి ఈ ఇద్దరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి బీసీ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలు వీరికమల్ థియేటర్కి 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా హాజరవ్వాలి. మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన నిర్ణయం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి బీసీ సోదరుడు వీరికమల్ థియేటర్కి సోదరి హాజరై విజయవంతం చేస్తారని కోరుతూ ఉన్నాం. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టినందుకు మన వాయిస్ మనం వినిపించాలని సభాముఖంగా అందరూ కూడా ఆ రోజు మాట్లాడతారండి. మరి అలాగే మహిళలకు కూడా బీసీ కోటాలో మహిళా రిజర్వేషన్ కూడా ఏ ఒక్కరికి కూడా ఈ కాకినాడ జిల్లాలో మరి చైర్మన్ పదవులు లేవండి. మరి బీసీ మహిళగా నేను ఎన్నో పోరాటాలు చేసిన నాకు కూడా ఇక్కడ అన్యాయం జరిగిందండి. మరి దాని మీద కూడా పెద్దలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి విషయంలో మా మహిళలు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కూడా మహిళలకి, బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని, అలాగే బీసీ మహిళలకి సబ్ కోటా కూడా కేటాయించాలని కోరుకుంటూ ఈ భారీ బహిరంగ సభకి మా మహిళా సోదరులు కూడా అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను. మరి కమలవీర్ థియేటర్ నందు డిసెంబర్ 18 లక్ష్మీవారం మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతుందండి. ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు గారు, అలాగే ప్రముఖ సినీ నటులు మరి బీసీ ముద్దుబిడ్డ సుమన్ గారు ఇచ్చేస్తారండి. అదేవిధంగా మరి జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న మరి బీసీ సమస్యలపై మరి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారు. ముఖ్యంగా మన కాకినాడ జిల్లాలో అర్హత గల బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మరి ఎటువంటి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కట్లేదు. దీని మీద మరి సంఘ పెద్దలందరూ కూడా ఆ రోజు సమావేశంలో చర్చించి మరి కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది. మరి అన్ని కులాల వారు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. టీడీపీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేత శాల ద్వారా చేనేత కార్మికులకు మార్కెటింగ్ మద్దతు కల్పించి ఆర్థికంగా వారిని నిలబెడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేసన్ వర్మ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేత శాలను మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత మగ్గాలను పరిశీలించారు. చేనేత కార్మికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ చేనేత కుటుంబాలకు చేస్తున్న కృషిని మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించారు. యువనాయకుడు లోకేష్ గారు మంగళగిరిలో వేవర్స్ కోసం ఒక యూనిట్ పెట్టారు. 20 యూనిట్స్ లూమ్స్ అంటారు పైన. లోకేష్ గారు 20 మగ్గాలు పెట్టి మరి టాటా కంపెనీకి ఇక్కడ నుంచి సప్లై చేసే విధంగా వేవర్స్ను ఆర్థికంగా నిలబెట్టడానికి మరి ఇది ఒక వినూత్నమైన పద్ధతి నారా లోకేష్ గారు పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ఈవేళ ఇక్కడికి వచ్చి చూశాను. మరి ఈ పద్ధతి మన ఉప్పాడులో కూడా పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది కూడా ఒకసారి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతానని చెప్పి తెలియజేస్తాను. మన వాళ్ళు కూడా గ్రామాన్ని చాలా బ్రహ్మాండంగా నేస్తూ ఉంటారు. ఇక్కడలాగా అన్ని డిజైన్లు కొత్త డిజైన్లు చేసుకుని మార్కెటింగ్ లింకప్ చేసుకుంటే మంచి ఆదాయం వచ్చి కుటుంబాలు చేనేత కుటుంబాలన్నీ బాగుంటాయని చెప్పి చూస్తాము. అంత చక్కగా ఉందో చీర. మరి ఇలా చేసిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమంకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విశేష స్పందన లభించింది. బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమంలో భాగంగా సేకరించిన సంతకాల పత్రాలను కాకినాడ రూరల్ మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ కుర్సాల కన్నబాబు అధికారికంగా పార్టీ జిల్లా కార్యాలయానికి అందించారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగర్లో క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం సర్పణ జంక్షన్ మీదుగా ర్యాలీ రూపంలో సాగి అనంతరం వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా కార్యాలయంలో ఎన్నికల ఇన్ఛార్జీలకు పత్రాలను సమర్పించారు. ఈ వేడుకలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నుంచి రక్షించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు కోటి సంతకాల ఉద్యమాన్ని మరింత బలపరిచేందుకు కట్టుబడి ఉన్నట్లు నాయకులు తెలిపారు. రేపు 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా అందరం కూడా కలిసి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అందరం కలిసి పెద్ద ర్యాలీ చేసి వీటన్నింటినీ రాష్ట్ర కార్యాలయాన్ని పంపిస్తాం. గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17వ తేదీన గవర్నర్ గారికి ఇవ్వబోతున్నారు. ఈరోజు మా నాయకులందరూ కూడా చాలా సిన్సియర్గా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ చేశారు. పార్టీ రహితంగా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల సానుభూతి పరులు నాయకులు కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంతకాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు కళ్ళు తెరువు, ఇప్పటికైనా ప్రైవేటీకరణ మానుకో అనే ఒక నినాదాన్ని ఇస్తున్నాం. మేము ఒకవేళ కానీ మీరు కార్పొరేట్గా అప్పగిస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుడు మడమ తిప్పడని పేరున్నాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ప్రభుత్వం నడిపే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం భారీ ఎత్తున వచ్చిన మా నాయకులందరికీ కృతజ్ఞతలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లాకి ఒక వేద పాఠశాల ఏర్పాటు చేయాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. త్వరలో అందుబాటులోకి డైరీ ఫారం రైతు బజార్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పీఎంజీఎస్వీ స్కీమ్ గ్రామీణ భారత్ ఉన్నతికి దోహదం. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఉద్ఘాటన. భిక్షాటనం ట్రాన్స్జెండర్స్ కు సమగ్ర పునరావాసం కల్పించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.